దేశంలోని రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. మూడవ త్రైమాసికంలో రెండు కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది. టీసీఎస్ హెడ్ కౌంట్లో 5,860 మంది తగ్గగా, ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,101 తగ్గింది. టీసీఎస్లో ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇది వరుసగా రెండో త్రైమాసికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 6,330కి తగ్గింది. డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,03,305కి తగ్గింది. అయితే కంపెనీ నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. టీసీఎస్ అట్రిషన్ రేటు 14.9% నుంచి 13.3%కి పడిపోయింది. ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,101గా తగ్గింది. రెండో త్రైమాసికంలో కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 7,530కి తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఉద్యోగుల సంఖ్య 1,627కు పెరిగింది. ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. డిసెంబర్ 31, 2023 నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 3,22,663కి తగ్గింది. ఇన్ఫోసిస్లో అట్రిషన్ రేట్ కూడా తగ్గింది. ఇది 14.6% నుండి 12.9%కి పడిపోయింది. అట్రిషన్ రేట్ 13.3%కి తగ్గిందని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. కాలేజ్ క్యాంపస్ నుంచి కంపెనీ రిక్రూట్మెంట్ తీసుకుంటుందని చెప్పారు. వచ్చే ఏడాది కూడా క్యాంపస్ నియామక ప్రక్రియను కంపెనీ ప్రారంభించబోతుందని తెలిపారు. టీసీఎస్లో చేరేందుకు యువతలో చాలా ఉత్సాహం కనిపిస్తుందన్నారు. 2023-24 సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని టీసీఎస్ ప్లాన్ చేసింది.